కనిపిస్తుందా? ఇట్స్ బంజారాస్ రోజ్ వాటర్. ఇది నన్ను అడగచ్చు. I let it dry. I'm feeling so fresh. Next వాడబోయేది ఏంటో తెలుసా? I'm using Rickel moisturizer. సీరం ఏం పెట్టట్లేదు నేను. యాక్చువల్లీ నాకు అది సమ్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది సీరమ్స్ పెడుతూ ఉంటే. యూట్యూబ్లో ఇన్స్టాలో చూసి ఏది పెడితే అది వాడేసేదాన్ని. యూ కెన్ సీ రైట్ డార్క్ స్పాట్స్ ఆన్ మై ఫేస్. చాలా దరిద్రంగా తయారైంది నా ఫేస్. ఓ గాడ్. ఇంకా ఇలా గోదని చెప్పేసి కొంచెం మసాజ్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మసాజ్ కూడా ఇచ్చేసాను. కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. నెక్స్ట్ నేను ఏం పెడతాను మీకు చెప్పనా? నెక్స్ట్ నేను నైట్ కాబట్టి నైట్లో నేను ఏమంటారు కాంపాక్ట్ పౌడర్స్ ఇంకా ఫౌండేషన్స్ ఇలాంటివి ఏం వాడను. బికాస్ నాకు నా ఫేస్ మీద అవన్నీ ఉంటే నాకు ఏదో ఒక పెద్ద థింగ్ ఉంది, ఏదో బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఐ నాట్ గో విత్ దిస్ ఫౌండేషన్ ఆర్ కాంపాక్ట్ పౌడర్. నా దగ్గర ఒక సింపుల్ పౌడర్ ఉంది, కాంపాక్ట్ పౌడర్, అది కూడా. కానీ అది ఏమంత హెవీ అనిపించదు. అండ్ ఐ ఫీల్ ఇట్స్ నార్మల్, లైక్ నైట్ టైం కూడా పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది. నైట్ టైం కాబట్టి నేను సన్ స్క్రీన్ కూడా ఏం ప్రిఫర్ చేయను నైట్ టైం కాబట్టి. లైక్ సన్ స్క్రీన్ పెట్టినా కూడా అంత పెద్ద నైటే కదా, అంతగా ఏం అనిపించదు కదా. అల్ట్రావైలెట్ రేస్ అవి ఏమి రావని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను యూజ్ చేసే పౌడర్ ఏంటంటే లైక్ ఇది ఓకే వాడచ్చు, పాండ్స్ న్యాచురల్ గ్లో ఫేస్ పౌడర్. సో ఇది మీరు వాడచ్చు. నైట్ కాబట్టి కొంచెం లైట్గా పెడతాను, మరి ఎక్కువగా కాకుండా లైట్గా, చాలా తక్కువగా. ఆల్సో ఓన్లీ మాయిశ్చరైజర్ ఉంటే నాకు చాలా జిడ్డు అనిపిస్తుంది, లైక్ ఏదో ఆయిలీ అనిపిస్తుంది. సో ఇది పెట్టేసి నాకు కొంచెం సటిల్ అనిపిస్తుంది. ఐ ఫీల్ సో సటిల్, మై స్కిన్ ఫీల్ సో ఫ్రెష్. నేను ఇలా రెడీ అవుతుంటే నా మైండ్లో ఏ సాంగ్ ప్లే అవుతుంది తెలుసా? సింగారి సిన్నదానా డ్యూడ్ మూవీ సాంగ్ ప్లే అవుతుంది. వద్దులేండి, నేను పాడను. కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబర్స్ భయపడిపోతారు. అసలు ఏంటి ఇంత పూసేసుకుంటుంది అనుకుంటున్నారా? మొత్తం ఈవెన్గా కనిపించాలి కదా. కొంచెం డార్క్ సర్కిల్స్ అమ్మగారికి ఎక్కువనే ఉంటాయి, ఎందుకంటే అమ్మగారు ఎక్కువగా సిరీస్ చూస్తారు కాబట్టి. మీరు నన్ను అడగచ్చు, ఒకవేళ మీ రీచ్లో నా వీడియో వస్తే ఏం సిరీస్ చూస్తారని అడగచ్చు. అప్పుడు లిస్ట్ ఆఫ్ సిరీస్ చెప్తూ ఉంటాను నేను. ఇక్కడ పడితే అట్లా పెట్టేసుకుంటున్నాను అనుకుంటున్నారా? అదేం కాదండి. ఐఎమ్ ఇన్ ఎ రష్ యాక్చువల్లీ. ఈరోజు పోలీ పాడ్యమి. సో ఇంట్లో పూజ చేయాలి. అమ్మమ్మ ఈజ్ బ్యాక్ ఆఫ్ మీ టు డూ పూజ అండ్ ఆల్. సో చక్కగా రెడీ అయిపోయి డ్రెస్ వేసేసుకొని పూజకి రెడీ అవుతాను నేను. అంతలోపు కొంచెం ఫేస్కి ఏదో పెట్టాలి కదా. నేను చాలా రేర్గా రెడీ అవుతాను తెలుసా. నెక్స్ట్ మనం లిప్ బామ్ పెట్టేద్దాం. ఇట్స్ వెరీ గుడ్ లిప్ బామ్ అని చెప్తారు కదా. లైక్ నాకు ఇది డాక్టరే ప్రిస్క్రైబ్ చేసింది, సెబామెడ్ లిప్ బామ్. కొంచెం లైట్గా లిప్ బామ్ కూడా పెట్టేసుకున్నాం. మీ అందరికీ ఒక టిప్ చెప్తాను. వెయిట్, ఫస్ట్ లెట్ మీ అప్లై సమ్ లిప్ గ్లాస్. ఇది మాస్ది లవ్ లెటర్స్, 4 letters లిప్ టింట్. నాకు ఇది చాలా ఇష్టం. ఇది నా ఫేస్కి సెట్ కూడా అవుతుంది, చాలా బాగా సెట్ అవుతుంది. సో యా, చాలా లైట్గా అప్లై చేస్తా. ఇంట్లోనే కాబట్టి మరి అంత మేకప్ పూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా లైట్గా.
సారీ. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. చాలు, ఎక్కువ అవసరం లేదు, ఇంతే చాలు. నెక్స్ట్ ఇంకేం పెట్టుకోను, ఇయర్ రింగ్స్ కదా. ఇవన్నీ డ్రెస్ వేసుకున్నాక మనం ఇవన్నీ పెట్టేసుకుందాం, సరేనా? ఓకే, మరి నేను డ్రెస్ వేసుకొని వచ్చేస్తాను. సో అవుట్ఫిట్ పూజ కాబట్టి ట్రెడిషనల్ వేర్లో ఉండాలి కదా. దుపట్టా చూసారా ఎంత బాగుందో? దుపట్టా చాలా బాగుంది. ఆర్గాన్జా, లైక్ ప్యూర్ ఆర్గాన్జా ఏం కాదు కానీ లైక్ ఫ్లెక్సిబుల్ ఉంది. దుపట్టా కూడా చాలా బాగుంది. ఓ, ఐ లుక్ లైక్ దేశీ గర్ల్. వావ్, బాగుందా? పక్కా లూసీ ఉండాలి కదా. ఫ్రేమ్లో లూసీ మిస్ అవుతున్నాడు అనిపిస్తుంది కదా మీకు. సార్ నన్ను చూస్తున్నారు పక్క నుండి కూర్చొని, లైక్ లిటరలీ హిజ్ ఐస్ ఆర్ ఆన్ మీ ఓన్లీ. ఏంటి రెడీ అవుతుంది, ఎక్కడికి వెళ్ళేస్తుందా అని చెప్పేసి చాలా ఏమంటారు అని అలా స్టేర్ చేస్తూనే ఉన్నాడు. ఫేస్కి ఏం ఎక్కువ పెట్టలేదు కదా నేను. యా, బికాస్ దాట్స్ హౌ ఐ ఫీల్ సో గుడ్. ఆల్వేస్ అన్నీ పెట్టేసుకుంటే నాకు ఏదో ఫేస్ మీద ఏదో బరువు ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫీలింగ్ రావట్లేదు, ఎందుకంటే నేను సింపుల్గానే వేసుకున్నాను కాబట్టి. లూసీని చూపిస్తాను మీకు, 1 సెకండ్. కానీ ఇయర్ రింగ్స్ కూడా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు అంతా అవన్నీ పెట్టుకోవాలని లేదు. ఇప్పుడు నేను చక్కగా వెళ్ళి పూజ చేస్తాను. దానికంటే ముందు మీ అందరికీ నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు అన్బాక్స్ దాట్ వన్. అది వచ్చేసి సో చెప్పాలా వద్దా? సరే చెప్పేస్తాను. నేను ఒక 2 డేస్లో తిరుపతి వెళ్తున్నాను. సో అక్కడ చలి ఎలా ఉంటుందో మీ అందరికి తెలిసిందే కదా, చలి చాలా ఉంటుంది. సో నా దగ్గర చాలా స్వెటర్స్ ఉన్నాయి, కానీ అవి నేను ఆల్రెడీ వాడి చాలా వాడేసాను అనమాట. సో నేనేమనుకున్నానంటే ఒక మంచి ఫుల్, అంటే నార్మల్గా హిప్ వరకే వస్తాయి కదా స్వెటర్స్, అలాంటివి కాకుండా కొంచెం పొడుగ్గా ఉన్నది తీసుకోవాలని అనుకున్నాను అనమాట. సో దానికోసం నేను సర్చ్ చేస్తూ ఉంటే నాకు మింత్రాలో ఒక చక్కటి, అంటే నాకు నచ్చింది అది, ఒక ఫుల్ కవరేజ్ ఉన్న ఒక స్వెటర్ దొరికిందనమాట. ఆ స్వెటర్ ఇప్పుడు మీ అందరి ముందు అన్బాక్స్ చేయబోతున్నా. టు బి ఆనెస్ట్, ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ చెక్ అండ్ అన్బాక్సింగ్ ఆఫ్ మై ఫస్ట్ ప్రోడక్ట్ కూడా ఇదే అన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఓన్లీ లూసీ రీల్సే పెడుతూ పోయాను, కానీ ఇప్పుడు నేను మేము అందరి ముందు అన్బాక్స్ చేయబోతున్నాను ఆ ప్రోడక్ట్ని. ఐఎమ్ గోనా షో ఇట్. అది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. 1 సెకండ్. సో ఇదే అన్నమాట. లెట్స్ అన్బాక్స్ దిస్. ఎలా ఉంటుందో నాకైతే నచ్చింది. చూడ్డానికి ఆన్లైన్లో ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు చూద్దాం. చాలా భారీగా చబ్బిగా అనిపిస్తుంది. చబ్బి అంటే బల్కీగా. సో ప్యాకేజింగ్ కూడా బాగానే ఇచ్చారు. మీ అందరికీ నచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పండి. దాట్స్ హౌ నాకు కూడా తెలుస్తుంది కదా. వామో, ఈ హెయిర్ చూసి చాలా భయపడ్డానండి నేను. ఓకే, బాగుందా? వేసుకొని చూపినా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెయిర్ చూసి చాలా భయపడిపోయాను నేను. ఓపెన్ చేయగానే ఇదే కనిపించింది. ఓకే, మేబీ ఇది నన్ను కోల్డ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, వేడిగా ఉంచుతుంది అనమాట. సో ఐఎమ్ ఓపెనింగ్ దిస్. సిప్ ఓపెన్ చేస్తున్నాను. చున్నీ ఉండనియండి, వేసేసుకుందాం. సో ఇది ఒక్కసారి తీసి చూస్తే ఎలా ఉంటుంది కదా. సో నో లూసిఫర్, వెయిట్. లూసీ ఆల్రెడీ. వావ్, బాగుంది. నాకు చాలా నచ్చింది. ఇక్కడ వరకు వస్తుంది, అసలు అనిపించిందా? ఐ లైక్ ఇట్. చూడ్డానికి కూడా నాకు బాగా అనిపిస్తుంది. ఏంటంటే త్వరగా మురికి పడకుండా చూసుకోవాలి. ఐ నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఇప్పుడైతే వెచ్చగా అనిపిస్తుందో లేదో నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు నాకు అంత ఏం చలిగా అనిపించట్లేదు. లూసీ చాలా బార్క్ చేస్తున్నాడు. వాడి బాధ ఏంటంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు, బట్ నేను ఎక్కడికి వెళ్ళను అని వాడికి తెలీదు. నేను జస్ట్ పూజ చేయడానికి రెడీ అవుతున్నాను అని వాడికి తెలీదు. సో అందుకే అలా అరుస్తున్నాడు. నాకు చిన్ని లూసీ ఒకసారి చూపించేస్తాను. రండి.
సో చూసారా వచ్చేసాడు. వెయిట్ లేకుండా నా స్క్రీన్ చాలా ఎంటీగా అనిపిస్తుంది. ఓకే, హీఈస్ ఎక్స్ప్లోరింగ్. హీఈస్ మై క్యూటీ 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 సన్. ఓకే, నాకు అది చాలా బాగా నచ్చింది. మీకు ఈ స్వెటర్ది లింక్ కావాలనుకుంటే నన్ను కామెంట్స్లో వెళ్ళి ఒక కామెంట్ డ్రాప్ చేయండి, నేను పక్కా మీకు లింక్ షేర్ చేసేస్తాను. అప్పటికి లూసికి ఆడుకోవడంలో చాలా ఉంది, ఆడుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. కానీ నాకు చాలా బాగా నచ్చేసిందండి. ఐ మీన్ నన్ను నేను చూసుకుంటున్నాను కంటిన్యూస్గా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఓకే, నేను ఇప్పుడు పూజకి రెడీ అవ్వాలి. సో పూజ తయారీ విధానంలో మళ్ళీ కలుస్తాము. ఐ మీన్ మళ్ళీ నేను షూట్ చేస్తాను. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్.